లగచర్ల కేసు కీలక నిందితుడు సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఏటూగా ఉన్నాడు సురేష్ అనే వ్యక్తి. దాడి జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్న నిందితుడు సురేష్ కాసేపటి క్రితం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. లగచర్ల కేసు కీలక నిందితుడు సురేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఏటూగా ఉన్నాడు సురేష్. దాడి జరిగిన రోజు నుంచి కూడా పరారీలో ఉన్నాడు సురేష్. ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు ఫోన్ లైన్ లో. రవి, లగచర్ల దాడి ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ ఈ రోజు ఉదయం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఎప్పుడైతే లగచర్లలో అధికారులపై దాడి జరిగిందో ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. దాడి జరిగినటువంటి కొన్ని గంటలకే సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ముఖ్యంగా అధికారులపై దాడి చేయాలని చెప్పి అటు రైతులను గ్రామస్తులను రెచ్చగొట్టింది సురేష్ అని చెప్పి కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. అధికారులను గ్రామంలోకి తీసుకొని వచ్చింది కూడా సురేష్ అని కూడా పోలీసులు నిర్ధారించారు. ఎప్పుడైతే లగచర్ల గ్రామ శివారులోనే ప్రజాభిప్రాయ సేకరణ అనే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కానీ సురేష్ మాత్రం అధికారుల దగ్గరికి వెళ్లి రైతులు కానీ మా గ్రామస్తులు కానీ ఎవరు ఈ సభకు రారు, మీరే గ్రామాల్లోకి రావాలని చెప్పి సురేష్ దగ్గరుండి తీసుకొని వచ్చాడు. ప్రస్తుతం మనం స్క్రీన్ పై విజువల్స్ కూడా చూస్తున్నాం. అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ గానీ అధికారులతో గానీ ముందుండి తనే సురేష్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ రోజు కూడా ఘటన జరిగినప్పుడు అధికారులతో ముందు వాగ్వాదానికి దిగింది కానీ లేకపోతే దాడికి ఉసిగొల్పే విధంగా పాల్పడింది కూడా సురేష్ అని పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైనటువంటి అంశాలు కూడా చేర్చారు. ముఖ్యంగా అక్కడ గ్రామస్తులు కర్రలు, రాళ్లు, కారం పొడి వీటన్నిటిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. నేను ఎప్పుడైతే అధికారులను తీసుకొని వస్తానో వెంటనే మూకుమ్మడి దాడికి పాల్పడాలని చెప్పి కూడా గ్రామస్తులను రెచ్చగొట్టినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ముందుగా సురేష్ ను A1 గా కూడా రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు. కానీ సురేష్ కాల్ డేటాను మొత్తం పరిశీలించినటువంటి పోలీసులకు మరొక సంచలన విషయం తెలిసింది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి సురేష్ మధ్య దాదాపు 40 సార్లకు పైగా కాల్స్ వెళ్ళినట్లుగా కూడా గుర్తించారు. ఎప్పుడైతే పట్నం నరేందర్ రెడ్డి నుంచి సురేష్ కు కంటిన్యూస్ గా కాల్స్ వెళ్ళాయో అప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని A1 గా చేర్చి సురేష్ ను A2 గా మార్చారు. సో ప్రస్తుతం A2 గా ఉన్నటువంటి సురేష్ ఈ రోజు ఉదయం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇప్పటికే ఈ కేసులో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో ఉన్నారు. మరి A1 గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. కానీ సురేష్ ఎప్పుడైతే పరారీలో ఉన్నాడో సురేష్ కు సహకరించినటువంటి మరొక వ్యక్తి అదే గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీగా ఉన్న రాఘవేందర్ కూడా మరొక కీలక నిందితుడిగా తేలాడు. ఇప్పటికే ఆ రాఘవేందర్ కూడా అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నాడు. కానీ సురేష్ అనే వ్యక్తికి పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేందర్ కూడా పూర్తిగా సహకరించాడు. అధికారులపై దాడి చేయాలని చెప్పి కూడా వీళ్ళు ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నారని చెప్పి తెలియడంతో నిన్న రాఘవేందర్ పై అడిషనల్ గా మరికొన్ని కేసులు కూడా యాడ్ చేశారు. సో ప్రస్తుతం పోలీసుల ముందు లొంగిపోయినటువంటి సురేష్ ను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్ కు కూడా తరలించారు. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటామని చెప్పి కస్టడీ పిటిషన్ కూడా వేశారు. సో సురేష్ ను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆ రోజు అసలు ఏం జరిగింది, పట్నం నరేందర్ రెడ్డి తనకు 40 సార్లకు పైగా ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, కంప్లీట్ గా పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే సురేష్ పనిచేశాడా, లేకపోతే సురేష్ కు ఇంకెవరైనా అక్కడి నుంచి వెళ్ళాయా, లేకపోతే ఎవరిని చెప్తే ఎవరి డైరెక్షన్ లో సురేష్ పనిచేశాడు, ఆ రోజు సురేష్ ఎందుకు అధికారులను గ్రామ శివారు నుంచి గ్రామంలోకి తీసుకొని వెళ్లాల్సి వచ్చిందనే విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఇప్పటి వరకు కేవలం దాడి చేసినటువంటి వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పోలీసులకు ఇప్పుడు సురేష్ అనే కీలక నిందితుడు లొంగిపోయాడు. కాబట్టి సురేష్ ను కస్టడీలోకి తీసుకుంటేనే అసలు దాడికి ముందు ఎలాంటి ప్లాన్ జరిగింది, దాడి ఏ విధంగా జరిగింది, ఎవరి డైరెక్షన్ లో దాడి జరిగింది అనే కీలక విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. నల్ని అయితే రవి, ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు సురేష్ కూడా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇంకా ఎవరెవరినైనా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా సురేష్ ఎప్పుడైతే పరారీలో ఉన్నాడో సురేష్ కు కొంతమంది కీలక నేతలకి తనకు షెల్టర్ ఇచ్చి దాచిపెట్టి ఉంటారని చెప్పి కూడా పోలీసులు భావించారు. సురేష్ గోవాలో తలదాచుకున్నాడని తెలియడంతో గోవాకు కూడా వెళ్లి ఒక 2 బృందాలు అక్కడ కూడా గాలించాయి. సో అక్కడ కూడా సురేష్ లేడనే సమాచారం అందుకోవడంతో ఎక్కడైనా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తాడేమో అనే ఉద్దేశంతో లుకౌట్ నోటీసులు కూడా సురేష్ పైన జారీ చేశారు. సో ఎక్కడ పోయినా కూడా సురేష్ కోసం పోలీస్ బృందాలు ప్రత్యేకంగా గాలిస్తున్నాయని తెలవడం, ఇప్పటికే తమ తమ్ముడు అదేవిధంగా మరికొంతమంది
కొంతమంది బంధువులు కూడా అరెస్ట్ అయ్యారు. కీలకంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సురేష్ చెప్తేనే మేము దాడి చేశామని చెప్పడంతో ఇక సురేష్ కు ఎటు పారిపోలేక కూడా అతను ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోయాడు. సో సురేష్ ఇచ్చే సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కేవలం ఇప్పుడు సురేష్ తో మాట్లాడారు, 42 సార్లు మాట్లాడినటువంటి కాల్ డేటా ఆధారంగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా మాజీ మంత్రి కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. సురేష్ కి వీళ్ళందరి డైరెక్షన్ కూడా వెళ్ళింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు కేటీఆర్ వీళ్ళందరి నుంచి డైరెక్షన్స్ వెళ్ళాయనేది కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి సురేష్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఒకవేళ సురేష్ ను కనుక కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకెవరి పేర్లు బయట పెడతాడనేది మాత్రం ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. అయితే సురేష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకెవరైనా పేర్లు బయటపడడం జరిగిందా? అసలు పోలీసులు ఆ విషయానికి సంబంధించి ఏం చెప్తున్నారు? కేవలం ఇప్పటి వరకు సురేష్ పరారీలో ఉన్నాడు కాబట్టి సురేష్ కోసం గాలిస్తున్నటువంటి పోలీసులకు ఈ రోజు షాక్ జరిగింది. ఒక్కసారిగా తను పోలీస్ స్టేషన్ కి రావడంతో పోలీసులు వెంటనే తనను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కొడంగల్ కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. సో ప్రస్తుతం పోలీసులు కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత సురేష్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కానీ ఎవరెవరి పేర్లు అనేది బయటకు వచ్చే అవకాశం లేదు. సో ఈ రోజు సురేష్ ను అసలు విచారించలేదు. కేవలం కొడంగల్ కోర్టుకు తరలించి వేరుగా రిమాండ్ కు తరలించారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.